నేటి ప్రతికూల పరిస్థితులలో బుద్ధుని బోధనలు ఉపయోగం ఏ విధంగా ఉంటుందో బౌద్ధ భిక్షువు సువేదా బోధి వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మ సోల్జర్స్ రిఫార్మ్ మూవ్మెంట్ ను అనుసరించడం వలన కలుగు లాభాలను ఆయన తెలియజేశారు. మన దేశంలో మరి ఇటువంటి వాటికి అవసరం అన్నది కూడా ఏది మనకు అవసరం కూడా పట్టించుకోలేనటువంటి స్థితి ఉంది. ఒకవేళ అవసరం ఉంటే అది ఫ్రీగా రావాలనుకుంటున్నారు. ఫ్రీగా రావడం ఎందుకు? మీరేమి ఇవ్వలేని వాళ్ళు కాదు కదా. ఒక పెళ్ళి అయితే ₹1,00,00,000 ఖర్చు, ఒక పుట్టినరోజు కొన్ని లక్షల ఖర్చు, చావుకు ఖర్చు, ప్రతిదానికి ఖర్చు. ఈయన రజస్వలకు కూడా అనేక లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం? మనలో మార్పు రావాలి. దీనికోసం నేను ధమ్మ సోలియర్ రిఫార్మ్ మూవ్మెంట్ అని సంస్కరణ ఉద్యమంగా ప్రారంభించాను. దాంట్లో నేను మన బుద్ధుడు చెప్పిన విధంగా బుద్ధుని యొక్క బోధనలో ముఖ్యమైనటువంటి పరాభవ సుత్త అని, తర్వాత సింగలోవాడ సుత్త, మంగళ సుత్త, వ్యాఘ్రపద్య సుత్త అని 4 సుత్తాలు థీరీ బోధిస్తూ కొంత ధ్యానం నేర్పుతూ ఒక 2 రోజుల కోర్సు నేను తయారు చేశాను. ఈ 2 రోజుల కోర్సు కూడా అవకాశం ఉంటే పండగ టైంలో ఎక్కడైనా కాకినాడలో కండక్ట్ చేద్దాం. కనీసం 25 మంది ఉంటే మొట్టమొదటిగా ఒక ట్రైల్ కింద మొదలు పెడదామనే ఆలోచనలో ఉన్నాను. అందుకనే నేను ఈ ఛానల్ ముఖ్యంగా మాట్లాడుతున్నాను. అవకాశం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే ఒక 25 మంది పెట్టుకొని మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం ఎడ్యుకేటెడ్ని కూర్చొని మాట్లాడుకుంటే ఆ తర్వాత ఇది ప్రాక్టికల్గా ఎలా మనం వర్కౌట్ చేయాలి, దీని ఖర్చులు ఎలా ఉంటాయి ఏమిటి. అదే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు నాకు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వాళ్ళు నాకు గెస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చారు. ఇది సౌత్ ఆస్ట్రియన్ స్టడీస్ అది బుద్ధిజం టీచ్ చేయడానికి. నేను సౌత్ ఆస్ట్రియన్ కంట్రీస్ అన్నీ విజిట్ చేశాను. నేను అక్కడ వర్క్ చేశాను బాగాను. నా ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి, నా స్పీచెస్ అయినాయి, ఎన్నో కాన్ఫరెన్సెస్ సింపోజియం అటెండ్ అయ్యాను. నేను తర్వాత రిలీజియస్ వర్క్ చాలా చేశాను. ఆ అనుభవంతో వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. అలాగా నేను ముందుకు వెళుతూ మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ రిఫార్మ్ బాగా రావాలి. ఈ మూవ్మెంట్ సక్సెస్ అయింది వరల్డ్లో. వాళ్ళు కూడా రమ్మంటున్నారు, మనకు సాయం చేస్తామని చెప్పారు. వియత్నాం నుంచి గట్టి ప్రామిస్ వచ్చింది నా దగ్గరికి. అయితే మన దగ్గర వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళని పిలవడానికి కానీ మనం ఇక్కడ స్పెండ్ చేయడానికి కానీ. ఇటువంటి అవకాశాన్ని మీరు అందరూ జాగ్రత్తగా వినియోగించుకొని మరి పండగ సమయంలో మీరు ఒక కోర్స్కి అటెండ్ అవ్వడానికి తయారైతే నేను ప్రారంభిస్తాను.